ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన వారందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాను. అందరూ సంతోషముగా ఉండాలని, నిత్యము సంతోషకరమైనటువంటి పరలోక రాజ్యంలో మనం అందరము ఉండాలని కోరుకుంటున్న వారిలో నేనును ఒకడిని. కాబట్టి కొద్ది మాటలు దైవ గ్రంథంలో నుంచి ఆలోచించేటటువంటి ప్రయత్నము చేద్దాం. ఈరోజు మన పాఠం ఏమిటంటే, మాట ఇచ్చిన తండ్రి, నెరవేర్చిన కూతురు. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారలారా, ఒక్క నిమిషం మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చూపించండి. మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చూపించండి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత, తల్లిదండ్రుల మాటకు పిల్లలు ఇవ్వాల్సినటువంటి గౌరవం దేవుడు బైబిల్లో వ్రాయించినటువంటి సంగతులు ఈ వీడియోలో చెప్పడము జరుగుతుంది. బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు తండ్రి కూతుర్లను మీకు చూపించి, ఆ తండ్రి కూతుర్ల మధ్య జరిగినటువంటి సంభాషణ ఏమి జరిగిందో, ఆ కూతురు తండ్రికి ఏమి చేసిందో, ఆ తండ్రి కూతురి పట్ల ఏమి చేశాడో, వారిరువురు కలిసి ఏ కార్యక్రమం చేశారో, దాని వలన నేటి సమాజంలో ఉన్నటువంటి తండ్రి కూతుర్లకు, పిల్లలు గల తల్లిదండ్రులకు, పిల్లలకు కలిగేటటువంటి ప్రయోజనం ఏంటో ఈ వీడియోలో నేను పూర్తిగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, అనేక వీడియోలు మీరు చూసుంటారు, అనేక వీడియోలు మీరు చూపించి ఉంటారు. కానీ ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే మీ పిల్లలకు కూడా చూపించి మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక మన వీడియోలోనికి వెళ్ళిపోదాం. మాట ఇచ్చిన తండ్రి, నెరవేర్చినటువంటి కూతురు. ఎవరా తండ్రి, ఎవరా కూతురు? ఇచ్చినటువంటి మాట ఏంటి? ఆ కూతురు నెరవేర్చినదేంటి? జాగ్రత్తగా మనం బైబిల్లో నుంచి ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, అప్పుడు యొప్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించుదును అని మొక్కుకున్నాడండి. ఎవరి యొప్తా అని అడిగితే, ఈయన ఒక న్యాయాధిపతి. ఈయన ఒక న్యాయాధిపతిగా నియమించబడినటువంటి వాడు. ఈయన యుద్ధానికి వెళుతున్నప్పుడు అమ్మోనీయులను గనక నా చేతికి అప్పగిస్తే, నేను యుద్ధము చేసి గెలిచి ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారము నుంచి ఏదైతే బయటకు వస్తుందో దానిని నీకు ప్రతిష్ఠిస్తాను దేవుడా అని దేవుడికి యొప్తా గారు మొక్కుబడి చేసుకున్నారట. ఆ తర్వాత ఏం జరిగింది? 31వ వచనం, 34వ వచనం చూద్దాం. యొప్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఏంటి యొప్తా మొక్కుకున్నదేంటి? ఆ అమ్మోనీయులను గనక నా చేతికి నీవు అప్పగిస్తే, నేను గెలిచి నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుంచి ఏదైతే మొదటిగా బయటకు వస్తుందో అది నీకు ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకున్నాడండి. యొప్తాకు దేవుడిచ్చినటువంటి గెలుపు అంటే యొప్తా కోరుకున్నట్టుగానే అమ్మోనీయులను యొప్తా చేతికి దేవుడు అప్పగించాడు. అమ్మోనీయుల మీద యుద్ధం గెలిచాడు. వాళ్ళని గెలిచి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ద్వారము నుంచి మొదటిగా ఎవరు వచ్చారు అంటే యొప్తాకున్నటువంటి ఏకైక
కూతురు, యొప్తా యొక్క కూతురు గుమ్మము నుంచి బయటకు వచ్చింది. ఆ కుమార్తె తప్ప యొప్తాకు కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవ్వరూ లేరు అని గ్రంథం స్పష్టంగా చెప్పింది. అంటే బయటకు వచ్చిన దానిని, ద్వారము నుంచి బయటకు వచ్చిన దానిని యెహోవాకు మొక్కుకుంటానని యొప్తా యెహోవాకు మొక్కుబడి చేశాడు, మాట ఇచ్చాడు. దాని ప్రకారంగా ఆమె కుమార్తె ద్వారం నుంచి బయటకు వచ్చింది. తర్వాత ఏం జరిగింది బైబిల్లోని చూద్దాం. 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి, యొప్తా అతని కుమార్తె బయటకు ద్వారము నుంచి, మొదటిగా వచ్చిన ద్వారం నుంచి ఆమె కుమార్తెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా చెబుతున్నాడండి. యొప్తా తన కుమార్తెకు చెబుతున్నాడు. ఏమని? కుమార్తె, ఎంత పని చేసేవమ్మా, ద్వారము నుంచి బయటకు ఏదైతే మొదటగా వస్తాదో దాన్ని నేను దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాను. నాకు నీ ఒక్కదానివే కుమార్తెవు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, వేరే ఎవ్వరు బంధుత్వాలు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదానివే నాకున్నావు. నీకోసమే నేను బ్రతుకుతున్నాను, నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను. నువ్వెందుకు ఎదురొచ్చావు? నిన్ను దేవుడికి మొక్కుబడి చేస్తానన్న మొక్కుకున్నానని యొప్తా తన కుమార్తెకు చెప్పినప్పుడు ఈ రోజున్నటువంటి పిల్లలైతే ఏమంటారో ఒక్కసారి ఆలోచించండి. ఏమంటారు? మొక్కుకోవడం మాట పక్కన పెడితే, మాట మాత్రం పక్కన పెడితే, నచ్చిన డ్రెస్సుకు నచ్చిన కలరు తేకపోతే తండ్రి బాధ్యతగా తెచ్చినటువంటి ఆ డ్రెస్సు ఈరోజు ఈ కలర్ ఎవరు తెమ్మన్నారు నిన్ను, ఈ రంగు ఎవరు తెమ్మన్నారు నిన్ను, ఇంత తక్కువ కాస్ట్లో ఎవరు తెమ్మన్నారు నిన్ను, నన్ను అడిగే పని లేదా నీకు? నాకు తెలియకుండా, నన్ను అడగకుండా ఈ డ్రెస్సు, ఈ చీర, ఈ బట్టలు నాకు కొన్నావు కాబట్టి నాకు వద్దు అనేటటువంటి పిల్లలు ఉన్నటువంటి నేటి సమాజం, తండ్రి మాట విననటువంటి పిల్లలు ఉన్నటువంటి సమాజం, తల్లిదండ్రుల మాటను పట్టించుకోనటువంటి పిల్లలు ఉన్నటువంటి సమాజం, మొక్కుబడి చేసేటట్టు యొప్తా మొక్కుబడి తన కుమార్తెకు చెప్పినప్పుడు ఆమె ఈ రోజు ఉన్నటువంటి పిల్లలైతే ఏమంటారో, నువ్వు మొక్కుబడి చేస్తే నాకేంటి, మరొకటి చేస్తే మాట నాకేంటి, నువ్వు ఎవరిని అడిగిచ్చేవు మాట, నన్ను అడగాల్సిన పని లేదా, నాకు చెప్పాల్సిన పని లేదా, నా ఇష్ట ప్రకారం చేయాల్సిన పని లేదా, నువ్వు మొక్కుబడి చేస్తే ఏంటి, నా మాట ఇస్తే ఏంటి, నేను రాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని ఈరోజు అనేక రకాలుగా తలవంపులు తెచ్చేటటువంటి పిల్లలుగా మారిపోయారు. తల్లిదండ్రులకు నిరాశ కలిగించేవారుగా మారిపోయారు. తల్లిదండ్రులకు అవమానం కలిగించేవారుగా మారిపోతున్నారు ఈరోజు పిల్లలు. ఆ రోజు యొప్తా కూతురు ఏమన్నదో ఈరోజు సమాజంలో ఏ కూతురు కానీ ఏ కొడుకు కానీ తన తల్లిదండ్రులతో అన్నటువంటి మాట అన్నది చూడండి ఒకసారి. 36వ వచనం. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. నీ నోట నుంచి ఏ మాట అయితే ఇచ్చేవో ఆ మాట చొప్పునే నాకు చెయ్యి. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చేవు కదా, నీ పరువు పోవడం నాకు ఇష్టం లేదు, నీకు తలవంపులు రావడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నువ్వు ఏవైతే నా నిమిత్తము మాట ఇచ్చేవో దాని నిమిత్తమే నాకు చెయ్యమని యొప్తా యొక్క కూతురు తండ్రి మాటకు లోబడిందండి. తండ్రి మాటకు లోబడి తండ్రి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి తన నిండు జీవితాన్ని సైతము త్యాగము చేసినటువంటి ఒక గొప్ప కూతురు యొప్తా యొక్క కూతురు. ఆమె చేసినటువంటి ఆ త్యాగం, తండ్రి మాటను లెక్క చేసినటువంటి ఆ విధానం మూలానే ఈరోజు యొప్తా యొక్క కూతురిని ఇంతమంది కొనియాడుతున్నారు. యొప్తా గారి యొక్క కూతురు, నీవు నా పట్ల దేవుడికి ఏవైతే చెప్పావో అదంతా చెయ్యి, నేను నీకు అవమానం తేను అంటున్నారు. మరి ఈరోజు 9
నెలలు మోసినటువంటి తల్లి మాట లెక్కలేదు. నవమాసాలు మోసి పెంచుతున్నటువంటి తల్లి మాట లెక్కలేదు. గుండెల మీద పెట్టుకుని భారం అనుకోకుండా బాధ్యతగా కావలసినవన్నీ తన కష్టార్జితంతో మనకు అందించి మన క్షేమం కొరకే నిరంతరము తాపత్రయపడుతూ తాను కరిగిపోతూ కూడా మనకు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన తల్లిదండ్రుల మాట ఈరోజు ఎంతమంది లెక్క చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. యెఫ్తా కూతురు తండ్రి మాటను నెరవేర్చడానికి పూనుకుంది. తండ్రి మాట ఇచ్చాడు, నాకు చెప్పకుండా నువ్వు మాట ఎందుకు ఇచ్చావు, నువ్వెవరు చెప్పడానికి, నా జీవితాన్ని నువ్వెందుకు డిసైడ్ చేస్తున్నావని ఆమె అనలేదు. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు, పిల్లలైన వారలారా, కుమార్తెలైన వారలారా, కుమారులైన వారలారా, మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్న వారిలో మొదటిగా ఎవరైనా ఉన్నారా అంటే అది దేవుడు, తర్వాత మీ తల్లిదండ్రులే. మీరు బాగుంటే బాగుండాలని చూసేవారు, మీరు బాధపడితే మీతో కూడా బాధపడేవారు, మీ బాధ పోయేంత వరకు, మీ సమస్య పోయేంత వరకు అలు పెరగకుండా కష్టపడేవారు. మీ ఆరోగ్యంలో, మీ అనారోగ్యంలో, మీ ఇబ్బందిలో, మీ కష్టంలో, మీ నష్టంలో మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని తోడుకుని నడిపించి మిమ్మల్ని అభివృద్ధి ప్రదంలో నిలబెట్టాలనుకుంటున్న వారిలో మొదటిగా మీ తల్లిదండ్రులే ఉంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చేటటువంటి పనులు చేయకండి. మీ తల్లిదండ్రుల మాట నెరవేర్చే పిల్లలుగా మీరు తయారవ్వండి. అప్పుడు యెఫ్తా కూతురుకు ఏ విధంగా ఎప్పటి వరకు ఘనత కలుగుతుందో ఇలాంటి ఘనత మీకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. నీవు మొక్కుకున్నావా తండ్రి, నీవు ఏవైతే మొక్కుకున్నావో ఆ ప్రకారమే నాకు చెయ్యి అన్నది 39వ వచనం. ఆ 2 నెలలు గడిచిన తర్వాత అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. అతడు మొక్కుకున్నటువంటి మొక్కుబడి ఏంటి? ప్రతిష్ఠ చేసాడు దేవుడికి. అంటే దేవుడికి సేవకురాలిగా మార్చేశాడు. దేవునికి సేవ చేయడానికి సన్నిధిలోనికి దేవుడికి అప్పగించేశాడు. దేవుడి కోసం పని చేయడానికి, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతకడానికి, దేవుడు సేవ చేయడానికి, దేవుడికి సేవ చేయడానికి యెఫ్తా కూతురు ప్రతిష్ఠ చేయబడింది. యెఫ్తా మొక్కుకున్నాడు కూతురుని ప్రతిష్ఠ చేస్తానని. దాని ప్రకారంగా తల్లి కూతురుకు చెబితే కూతురు ఒప్పుకున్నది, తీసుకెళ్లి ప్రతిష్ఠ చేశాడు. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలను 4 దినములు గిలాదు దేశమైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. చూడండి, మాట ఇచ్చాడు తండ్రి, నెరవేర్చింది కూతురు. మాట ఇచ్చినటువంటి తండ్రి మాట జవదాటకుండా నెరవేర్చినటువంటి కూతురు. ఈరోజు మీరు తల్లిదండ్రులైనటువంటి వారలారా, మీ పిల్లల ఇష్టాలను గమనించిన తర్వాత మీరు ఆలోచన చేయండి. పిల్లలైన వారలారా, మీ బాగు కోరేటటువంటి మీ తల్లిదండ్రుల మాటను జాగ్రత్తగా ఆలకించి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాట ఇచ్చిన తండ్రి, నెరవేర్చిన కూతురు ఈ పాఠాన్ని ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు నచ్చితే మీ పిల్లలకు షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, మీ విలువైన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి. దేవుని పనిలో మీరు భాగస్తులనుగండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్.